నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి గెస్ట్ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వం వాళ్ళ సమస్యల్ని పట్టించుకోలేదు. సో పోనీ ప్రభుత్వం మారితేనన్నా మా సమస్యలు తీరుతాయమనేటువంటి రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళ అధికారంలోకి తీసుకొచ్చారు. సో కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో మేనిఫెస్టోలో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఒక అంశాన్ని పొందుపరిచింది. సో ఈ నేపథ్యంలోనే ఇవాళ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి గెస్ట్ లెక్చరర్స్ అంతా కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దానికి ముఖ్య అతిథిగా ఇందిరా శోభన్ గారు, అదేవిధంగా డాక్టర్ రియాజ్, చాలామంది నేతలు వచ్చారు. సో ప్రధానంగా వీళ్ళ సమస్యలు విన్నారు. మీరు గతంలో వీళ్ళ కోసం ఫైట్ చేశారు. ఏమనిపించింది? పోనీ కాంగ్రెస్ ప్రభుత్వమైనా వీళ్ళ సమస్యలు నెరవేరుస్తున్న నమ్మకం ఉన్నదా? సో 100% చేస్తుంది అని నమ్ముతున్నాను. ఎందుకు అని అంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు 2018 మేనిఫెస్టోలో దామన చైర్మన్గా ఉన్నప్పుడు, మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు వీళ్ళ సమస్యలను అందులో పొందుపరిచాం. ఇవాళ మళ్ళీ మేనిఫెస్టోలో శ్రీధరన్తో మాట్లాడి పెట్టించింది కూడా దామన్ననే. సో కాబట్టి తప్పకుండా ఒక మంత్రి, ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్గా తను చేసినట్టు తనకున్నటువంటి అనుభవం, యాక్చువల్గా ఈ మీటింగ్కి తను ఇవాళ రావాల్సి ఉండింది, తను పని ఉండడం వల్ల రాలేకపోయారు. దాంతోపాటు రేవంత్ అన్న కూడా ఎడ్యుకేషన్ తన దగ్గరే ఉంది కాబట్టి సీరియస్గా దీనిపైన వాళ్ళు రివ్యూలు చేస్తున్నారు. ఎడ్యుకేషన్ సిస్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలి. ఒక మంచి క్వాలిటేటివ్ విద్య అందించాలంటే చదువు చెప్పేటువంటి వాడి మానసిక స్థితి బాగుండాలి అన్నది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇవాళ వాళ్ళేమో రెగ్యులర్ చేయమని అడగట్లే, మినిమం మాకు కావాల్సినటువంటి పే స్కేల్ అంటే జనరల్గా వాళ్ళకి ఒక మినిమం శాలరీ ఫిక్స్ చేసి అది 12 మంత్స్ ఇవ్వని అడుగుతున్నారు. జనరల్గా కాంట్రాక్ట్ వ్యవస్థలో 12 మంత్స్ ఇవ్వడం అనేది కుదరదు. ఎందుకంటే 12 మంత్స్ ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళు రెగ్యులర్ కిందకి వస్తారు. సో వాళ్ళకి 12 మంత్స్ కన్నా కూడా తక్కువగా, అంటే అది 1 డే 2 డే తక్కువ ఇది చేయొచ్చు, లేదంటే 11 మంత్స్ కన్నా వాళ్ళకి చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఉస్మానియా యూనివర్సిటీలో అకాడమిక్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా, సో వాళ్ళకి 11 మంత్స్ శాలరీ పే చేస్తుంది గవర్నమెంట్. 1 మంత్ శాలరీ వాళ్ళకి ఇవ్వరు, ఎందుకంటే ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళు రెగ్యులర్ అయిపోతారు సిస్టంలో వాళ్ళకు టెక్నికల్గా ఉన్నటువంటి ప్రాబ్లంతో. సో ఇవన్నీ కూడా ప్రభుత్వానికి తెలుసు. గతంలో అనుభవంతో పనిచేసినటువంటి మంత్రులు ఇవాళ శాఖలో ఉన్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళ యొక్క సమస్య చాలా చిన్నది, అది పెద్దది కాదు. ఇవాళ 1654 మంది జూనియర్ కాలేజ్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవ్రీ ఇయర్ అకాడమిక్ ఇయర్ రాగానే మమ్మల్ని రెగ్యులర్ చేస్తారో లేదా మమ్మల్ని తీసేస్తారో, ఏం జరుగుతుందని ఒక అయోమయ పరిస్థితుల్లోకి నెట్టివేస్తూ మీరు ఎప్పుడు జీతం ఇచ్చినా అప్పుడే పనిచేస్తున్నటువంటి, వాటికి అలవాటు పడి పనిచేస్తున్నటువంటి వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. కాబట్టే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వం వస్తే చేస్తామని మేనిఫెస్టోలో పెట్టింది. తప్పకుండా ఆ దిశగా అడుగులు వేస్తారన్న నమ్మకం నాకుంది. దానికి నిదర్శనం ఏంటి అంటే ఇవాళ యూనివర్సిటీలకి వీసీల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చింది. అంటే అర్థం తెలంగాణ ఇవాళ కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఆటోమేటిక్గా దీన్ని ప్రక్షాళన చేసడానికి అడుగులు ముందుకేస్తుందని మనం అర్థం చేసుకోవాలా. అందుకే నేను వాళ్ళని ఉద్దేశించి కూడా అదే చెప్పాను. ఇప్పుడు మీరు పేషెన్స్తో ఉండండి, ఓపికగా ఉండండి, తప్పకుండా మీ దగ్గరకు వస్తుంది. కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఇవాళ తలేడుందో చెంబేడుందో ఏడుందో మొత్తం వెతుక్కున్న పరిస్థితిలో ఉన్నారు. అవన్నీ సెటరైట్ చేసుకుంటారు, కొంచెం టైం పడుతుంది, కానీ తప్పకుండా మీకు న్యాయం చేస్తారు. మేనిఫెస్టో అంటే భగవద్గీతతో సమానం, దాంట్లో పెట్టారంటే 100% చేస్తారన్న నమ్మకం ఉంది. గతంలో మాట ఇచ్చింది నిలబెట్టుకున్నటువంటి ఘనత ఆ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ కూడా అనేక హామీలు ఇచ్చిండు, ఇటువంటి నిరుద్యోగులకు కావచ్చు, రైతులకు కావచ్చు, అనేక మందికి హామీలు ఇచ్చిండు, ఏవి పూర్తి స్థాయిలో నెరవేరిన పరిస్థితి. సో వీళ్ళ మీద ఎట్లా నమ్మకం పెట్టుకోవాలంటారు కాంగ్రెస్ పార్టీ మీద? కేసీఆర్ మాటలు నీటి మూటలు, దాని నీళ్ళను మనం మూట కట్టగలుగుతామా? కేసీఆర్ మాటలు కూడా అంతే. సో ఇప్పుడు చెప్పింది రాత్రికి గుర్తుండదు సార్కు, రాత్రి చెప్పింది పొద్దున గుర్తుండదు. అది సార్ యొక్క పాలన. కనీసము ఎన్నడన్నా ఒక్కరికైనా అపాయింట్మెంట్ ఇచ్చినారా, కలిసి మాట్లాడినారా, వాళ్ళ సమస్యలు విన్నారా? ఎన్నడన్నా ఒక విద్యాశాఖకు సంబంధించి ఒక ఎక్స్పర్ట్స్ని పిలిచి రివ్యూలు చేశారా? అవేవి ఆ ప్రభుత్వంలో జరగలేదు. వాళ్ళు ఎంతసేపు మేము మూటలు కట్టుకోవాలా, దోచుకోవాలా, దాచుకోవాలా, అదే దాంట్లో వాళ్ళు ఉన్నారు తప్ప ప్రజల గురించి, ప్రజల సమస్యల పట్ల గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కాబట్టి మాలాంటి వందరం నిక్కచ్చిగా తెలంగాణ ప్రభుత్వంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ దిగిపోవాలి, వీళ్ళు ఉండకూడదు అన్నది మేమంతా కంకణబద్దులుగా పనిచేస్తున్నాం. ఇవాళ ఈ గెస్ట్ లెక్చర్స్ అందరూ కూడా ఈ గవర్నమెంట్ మాకు వద్దని పనిచేశారు. ఆల్రెడీ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా రిజైన్ చేశారు. ఇవాళ 1వ తారీఖు జీతం తీసుకున్నారు వాళ్ళు. అంటే మార్పు వచ్చినట్టే కదా, చెప్పిన మాట నిలబెట్టుకున్నట్టే కదా. ఇన్ని సమస్యలు, ఆర్థికంగా ఇన్ని సమస్యల్లో ఉన్నా కూడా ఇవాళ వచ్చినటువంటి ప్రభుత్వం నిలబెట్టుకుందంటే మనం కూడా కొంచెం పేషెన్స్, ఓపిక ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రేపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక కూడా రాబోతుంది. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ఈ ఎన్నికకి ఎలా పనిచేశారో రేపు ఆ గ్రాడ్యుయేట్ ఎన్నిక కూడా పని చేయండి, కష్టపడండి, నలుగురిని ఎడ్యుకేట్ చేయండి. తప్పకుండా మీకు ఫలితం దక్కుతుంది. ఆ దిశగా నా వంతు నేను
రేపు మాట్లాడతాను, తప్పకుండా అన్నను కలుస్తాను, రేవంత్ అన్న, ఎందుకంటే తన దగ్గర ఉన్నది శాఖ. అవకాశం ఉందా? గత ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు అయితే పెద్దగా సమస్యల మీద పోతే ఎవరిని కలవని పరిస్థితి. ఈ ముఖ్యమంత్రి గారు నిజంగా మీరు పోతే సమస్యల మీద పోతే కలుస్తారా? నేను 3 days బ్యాక్ డైరెక్ట్ సెక్రటరేట్కి వెళ్ళాను వితౌట్ అపాయింట్మెంట్. నేను అక్కడికి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ నన్ను అడ్డుకున్నారు మీన్స్ అంటే మేడం పైన ఎవరైనా చెప్పాలి, అపాయింట్మెంట్ ఉందా అని అడిగారు. నాకు నో అపాయింట్మెంట్ అని చెప్పారు. ఏం చెప్పాలి అన్నారు. ఇందిరా శోభన్ అని చెప్పండి, పిలుస్తారు వాళ్ళే, పిలిస్తే ఓకే కలుస్తాను, లేదంటే వెళ్ళిపోతానని చెప్పాను. నా పేరు చెప్పగానే యూఆర్ ఏ లీడర్, నిన్నెవరు ఆపుతారు, రండి పైకి అన్నారు. ఇంకా అంతకన్నా ఏం కావాలా? అంటే ప్రభుత్వం అనేది పని చేస్తారు అన్నటువంటి వాళ్ళని గుర్తించిందంటే ఆటోమేటిక్గా ఆ సమస్యకి సొల్యూషన్ దొరికినట్టే. ఒక మాట జెన్యూన్గా చెప్పగలుగుతారు, ప్రజల కోసం నిక్కచ్చిగా వాళ్ళ యొక్క నిస్వార్థంగా పనిచేసేటువంటి వ్యక్తులు ఉన్నారు అనుకున్నప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకున్నటువంటి తత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ రేవంత్ అన్న గవర్నమెంట్ పనిచేస్తుంది. కాబట్టి నేను ఒక సీఎంని వితౌట్ అపాయింట్మెంట్లో వెళ్ళి కలవగలిగినను అని అంటే ఇంతకన్నా నిదర్శనం ఇంకేం అవసరం లేదనుకుంటున్నాను. చివరి ఒక మాట, మీరు ఇంతకుముందు అన్నారు అప్పుల కుప్పగా చేసిపోయింది గత ప్రభుత్వము. సో మన శ్వేతపత్రం ద్వారా కూడా చూసినాం. సో సాధ్యమవుతుందా ఈ 6 గ్యారెంటీలు కావచ్చు, ఈ ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఈ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలన్నీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయగలుగుతుందా? తమి ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్యారంటీలు 6 అనేది కొత్తగా ఉన్నటువంటి స్కీములు ఏం కావవి, రెగ్యులర్గా జరిగేటువంటి స్కీములు. సో ఒక కామన్ మ్యాన్కి కావలసినటువంటి దాంట్లో విద్య, వైద్యం, గూడు అన్నది ఇంపార్టెంట్. వీటిలో భాగంగానే ఇవాళ మహిళలకు ఒక ఆర్థికంగా వాళ్ళకి ఏమంటే ఆర్థిక స్వేచ్ఛ కావాలి అంటే వాళ్ళకు 2,500 రూపాయలు మినిమం వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్ ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా ఉండడం కోసం కావాలని పెట్టినటువంటిది. అది తప్పేం కాదే, పింఛన్ ఇస్తున్నాం, అది తప్పేం కాదే. ఇవాళ ఏంటి, ఒక సిలిండర్ వండుకోవడానికి ధరలు విపరీతంగా ఒక సిలిండర్ కొనాలంటే 1,000-1,200 రూపాయలు అవుతుంది. నా 500 రూపాయలకి ఇస్తా అని చెప్పింది అంటే వాళ్ళకి కొంత ఆర్థికంగా వెసులుబాటును కల్పిస్తుంది, అది తప్పేం కాదే. సో ఎక్కడ తప్పు అవుతుంది? ఎప్పుడైతే ఉన్నటువంటి దానిని నీకు ఏమంటారు కేసీఆర్ లెక్క ప్రజల సొమ్మును తీసుకెళ్ళి గుళ్ళకు, గోపురాలకు, ఏమంటారు వాళ్ళ యొక్క వాళ్ళ మొక్కుబడులకు, వాళ్ళ విహారయాత్రలకు, వాళ్ళు చేయాల్సినటువంటి ఏంటి వాళ్ళు అనుకున్నటువంటి పీఠాధిపతులకు దోచిపెట్టి ఇట్లాంటి వాటికి కేసీఆర్ దుబారా ఖర్చు చేశాడు. అవసరం లేనటువంటి కాళేశ్వరం పట్ల 1,000 కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళ కమిషన్లు దండుకొని వాళ్ళ కోటీశ్వరులకు ఉపయోగపడింది తప్ప అలాంటివి అడుగుతలేదే కాంగ్రెస్ పార్టీ. ప్రజలకు ప్రజలకు ఇస్తామని చెప్తుంది, అది తప్పేమవుతుంది? తప్పు కాదు కదా. తప్పకుండా ఉన్నటువంటి బడ్జెట్లో ఇవాళ మొన్న 3 రోజుల పర్యటనలో ఇవాళ 38,000 కోట్ల రూపాయలకి 38,780 కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చింది. ఎందుకు పోయింది? ఇవాళ ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి చాలా అధ్వానంగా మీరు చేసి పెట్టారు. కాబట్టి ఇంకా డబ్బులు కావాలి, పెట్టుబడులు కావాలి, కాబట్టి వాటి కోసం వెళ్ళారు. వాటి కోసమే కదా జమకూరుస్తున్నటువంటిది. ఇవాళ ఎవరెవరు భూములు ఎక్కడెక్కడ 1,000 ఎకరాలు మీరు కబ్జా చేశారో, 1,000 ఎకరాల భూములు మీ యొక్క దారదత్తమయ్యో వాటన్నింటినీ కూడా వీళ్ళు వెనక్కి తీసుకున్న ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. వాటిపైన రివ్యూలు చేస్తుంది, ధరణి ద్వారా జరిగిన నష్టాన్ని రివ్యూ చేస్తుంది. సో ఆటోమేటిక్గా మనకి కొంత ఓపిక ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ ఇచ్చినటువంటిది పేదవాడికి కావలసినటువంటి కూడు, గూడు, విద్య, వైద్యం అందించే దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉంది, రేపు కూడా ఉంటుంది, ఆ దిశగానే అడుగులు వేస్తుంది అన్నది మనమందరం పౌరులుగా సహకరించాల్సిన అవసరం ఉంది. మీడియాగా మీరు కూడా దీనికి సహకరించాల్సిన అవసరం ఉంది. అక్కడో ఇక్కడో ఇవాళ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసమో ఇవాళ మమ్మల్ని ఎవరు గుర్తిస్తలేరని తాపత్రయపడుతూ ఇవాళ రేపు పార్లమెంటు ఎన్నికల్లో మా ఉనికి కోల్పోతామని అభద్రతా భావంలో ఉండి వాళ్ళు చెప్పేటువంటి మాటలను వినాల్సినటువంటి అవసరం లేదు. వివరమైన కొంత సమయం ఇవ్వాలి, ఓపికగా ఉండాలి, అప్పుడే ఒకదాని తర్వాత ఒకటి సక్సెస్ అవుతాయని మాత్రం నమ్ముతున్నాను. సో ఫైనల్గా ఇందిరా శోభన్ గారు గతంలో చూసినాం, అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అనేక పార్టీలు మళ్ళీ తర్వాత వేరే పార్టీ నుంచి మారు. సో ప్రస్తుతం ఇందిరా శోభన్ స్టాండ్ ఏంటి? పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందా? ఎప్పుడు జాయిన్ అవుతారు? త్వరలోనే చెప్తాం, డేట్ ఇంకా నేను ఫిక్స్ చేసుకోలేదు, త్వరలోనే చెప్తాను తప్పకుండా. అన్అఫీషియల్గా జాయిన్ కాకుండా అఫీషియల్గా ఇందిరా శోభన్ గారు జాయిన్ అయినట్టుగానే అనిపిస్తూ ఉంది. సో మీకే అనిపిస్తుంది? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను కేసీఆర్ పైన ఆయన వేసే అరాచకాల పైన న్యాయ పోరాటం చేసిన, కొట్లాడిన, నాకు సాయశక్తులు నేను ఏం చేయగలుగుతామని నేను చేశాను. సో ఇవాళ ఒక మంచి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి సహకరించాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది. తెలంగాణ ఇచ్చిన ఆ రోజు సోనియా గాంధీ కృతజ్ఞతకు మేము కాంగ్రెస్ పార్టీలో చేరాను, అదే కృతజ్ఞతగా పనిచేశాను, అదే పార్టీ నాకు గౌరవాన్ని ఇచ్చింది. ఇవాళ ఒక ఫైర్ బ్రాండ్గా ఈ రాష్ట్రంలో ఉన్నాను అని అంటే నాకు కాంగ్రెస్తో వచ్చినటువంటిది. నేను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని తిట్టలేదే, నేను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని నేను అపవాదికి గురి చేయలేదే, దాని గురించి నేను ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడలేదే. ఉన్నటువంటి కొన్ని కారణాలతో నేను బయటకు వెళ్ళాను. మళ్ళీ నన్ను
అన్నారు. పిలిచారు, వెళ్ళాను, కలిశాను. నాకు టికెట్ రాలేదన్న ఉద్దేశంతో నేను ఆగిపోయినాను పార్టీలో చేరకుండా. బట్ నేను మొన్న ఎలక్షన్ కాంగ్రెస్కే పనిచేశాను. సో కాంగ్రెస్ కోసం ఎవరైనా నేను ఏడ ఉన్నా కూడా ఇందిరా శోభన్ అంటే కాంగ్రెసే అంటారు తప్ప నేను ఇంకో పార్టీలోనే కూడా నమ్మే పరిస్థితి లేదు. నా పరిస్థితి అలా ఉంది. ఎంపీ బరిలో ఏమైనా నిలబడే అవకాశం ఉందా? ఏమైనా టికెట్ ఆశిస్తారా కాంగ్రెస్ పార్టీ నుంచి? నేను చేరిన తర్వాత వాళ్ళు నాకు ఏది ఇస్తే ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఇక గెస్ట్ లెక్చరర్ల సమస్యల పట్ల ఆమె ఇందిరా శోభన్ గారు వాళ్ళ వెనుకున్నారు. సో సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఖచ్చితంగా అండగా ఉంటాను, గతంలో ఉన్నాను, ఇప్పుడు కూడా ఇక సమస్యలు తీరే వరకు మేము వెంట ఉంటట్టు కూడా హామీ ఇవ్వడం జరిగింది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.